ఏంటో ఈ వెధవ జీవితం. జీతం పెంచమంటే నువ్వు అసలేం పని చేస్తున్నావు అంటారు. అదే సెలవు అడిగితే నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడు అంటారు. తనను నలిపేసిన పాదానికి కూడా పువ్వు పరిమళాన్నే అద్దుతుంది. తనను కష్టపెట్టిన బిడ్డకు కూడా తల్లి ప్రేమనే ఇస్తుంది. అలాగే మహాత్ములు కూడా తనను బాధ పెట్టిన వారికి కూడా ఆనందాన్నే పంచుతారు. సహాయం అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుంచుకుంటారు. మొన్న లింగంపల్లిలో ఒక పెళ్లికి వెళ్ళా. పెళ్లిలో భోజనాలు అమోఘంగా పెట్టారు. ఆ పెళ్లిలో ఒక మంచి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఆ ఐస్ క్రీమ్ ఇచ్చే అతను అందరికీ ఒక తిలకం బొట్టు కూడా పెడుతున్నాడు. అబ్బా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నాడా అని భలే ఆనందపడ్డా. తర్వాత తెలిసింది రెండోసారి ఐస్ క్రీమ్ కోసం వస్తే గుర్తుపట్టడానికి అలా చేస్తున్నాడని. ఏంటో ఈ వెధవ జీవితం. జీతం పెంచమంటే నువ్వు అసలేం పని చేస్తున్నావు అంటారు. అదే సెలవు అడిగితే నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడు అంటారు. తనను నలిపేసిన పాదానికి కూడా పువ్వు పరిమళాన్నే అద్దుతుంది. తనను కష్టపెట్టిన బిడ్డకు కూడా తల్లి ప్రేమనే ఇస్తుంది. అలాగే మహాత్ములు కూడా తనను బాధ పెట్టిన వారికి కూడా ఆనందాన్నే పంచుతారు. సహాయం అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుంచుకుంటారు. మొన్న లింగంపల్లిలో ఒక పెళ్లికి వెళ్ళా. పెళ్లిలో భోజనాలు అమోఘంగా పెట్టారు. ఆ పెళ్లిలో ఒక మంచి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఆ ఐస్ క్రీమ్ ఇచ్చే అతను అందరికీ ఒక తిలకం బొట్టు కూడా పెడుతున్నాడు. అబ్బా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నాడా అని భలే ఆనందపడ్డా. తర్వాత తెలిసింది రెండోసారి ఐస్ క్రీమ్ కోసం వస్తే గుర్తుపట్టడానికి అలా చేస్తున్నాడని.